అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని ఒంటి చేత్తో నడిపిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజల్లో సుదర్శన్ రెడ్డి పట్ల ఉన్న గౌరవం ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్న వారి సంఖ్యను చూస్తే తెలుస్తుందని చెప్పారు. ఇక వరంగల్ జిల్లా నర్సంపేటలో నిర్వహించిన పెద్ది సుదర్శన్ సంస్మరణ సభలో కేటీఆర్ మాట్లాడారు. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా పెద్ది సుదర్శన్ రెడ్డి భారీ ఎత్తున నిర్వహించేవారన్నారు. ఎమ్మెల్యేగా ఒక్కసారి గెలిచినా జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా పనిచేశారని అన్నారు. నర్సంపేటలో నిర్మించే మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెడతామన్నారు. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే కేసీఆర్ కు ప్రత్యేక అభిమానమని అన్నారు. జిల్లా కాని చోట ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఇచ్చిందంటే అది ఒకే ఒక్క నర్సంపేట. అది పెద్ది యొక్క కృషి, కేసీఆర్ గారికి ఆయన మీద ఉన్న ప్రేమ. సుదర్శన్ రెడ్డి గారంటే కేసీఆర్ గారికి ఎంతో ప్రేమ, ఎంతో నమ్మకం, ఎంతో విశ్వాసం. ఆయన మీద ఉండే ప్రేమతోని జిల్లా కాకపోయినా ఆ రోజు మాకు ఆదేశాలు ఇచ్చి నర్సంపేట ప్రజల కోసం, నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి మీద ఉండే గౌరవంతో ఆ రోజు ఒక ప్రత్యేకంగా ఒక మెడికల్ కాలేజీని 500 పడకల ఆసుపత్రి ఈ నర్సంపేటకు మంజూరు చేయించింది కూడా కృషి పెద్ది సుదర్శన్ రెడ్డి. ఎన్నో ఉంటాయి. ఆయన ఎమ్మెల్యేగా గెలవకపోయినా ఈ ప్రజల కోసం తపన పడేవాడు. ఆనాడు మేం మా నియోజకవర్గాల్లో కూడా చేయలేకపోయినాం. అగ్రికల్చర్ ఇన్పుట్స్ ను ప్రత్యేకంగా వ్యవసాయ పనిముట్లను, వేలాది పంప్ సెట్ మోటార్లను సబ్సిడీ మీద తెచ్చి నా రైతులకు అందిస్తానని తపన పడ్డాడు పెద్ది సుదర్శన్ రెడ్డి. నేను, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, మాలోత్ కవిత గారు ఒకటే కారులో బయలుదేరి ఇక్కడ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు వర్ధనపేటలో ఒక ప్రోగ్రామ్ ఏదో ఆర్గనైజ్ చేస్తే కలిసి మాట్లాడుకుంటూ వచ్చినాం. ఆ రోజు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నాకు చెప్పిన మాట, ఎందుకంటే సరిగ్గా దానికంటే ముందు రోజే ప్రెస్ మీట్ పెట్టిండు తెలంగాణ భవన్ లో హైదరాబాద్ లో. దేని గురించి పెట్టిండు? దేవాదుల పంపులు ఆన్ చేయాలి, మా రైతులకు నీళ్లు ఇవ్వాలి, మా గోదావరి నీళ్లు మాకు రావాలి అని జూలై 22 నాడే గర్జించిండు పెద్ది సుదర్శన్ రెడ్డి. 23 నాడు బయలుదేరి ఇక్కడికి వస్తా ఉన్నాం. ఆ రోజు కూడా ఆయన చెప్పిన మాట ఒకటే, అన్నా కార్యాచరణ రూపొందించాలి, దేవాదుల పంపులు ఆన్ చేస్తలేరు, ఒక నియోజకవర్గమో ఒక నాయకుడో మాట్లాడితే కాదు, అందరం వరంగల్ జిల్లా నాయకత్వం మొత్తం కలిసి కొట్లాడాలన్నా, కలిసి అవసరమైతే పాదయాత్ర అంటారా లేకపోతే ఇంకేదన్నా యాత్ర పెడతారా మాట్లాడండి, కేసీఆర్ గారితో మాట్లాడి ప్రోగ్రాం ఇవ్వండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి మొదలు పెట్టిండు. కొద్ది దూరం రాగానే ఢిల్లీలో విద్యార్థుల ఉద్యమం గురించి మాట్లాడిండు. అన్న, విద్యార్థులు ఢిల్లీలో కదం దొక్కుతుంటే మనం హైదరాబాద్ ఏదో ఒకటి చేయాలన్నా, ఆ పిల్లలకు సంఘీభావం చెప్పాలంటే అప్పటికప్పుడు అర్ధగంట లోపల ఓ దిక్కు పెద్దన్న, ఇంకో దిక్కు ధర్మారెడ్డి అన్న, ఇంకో దిక్కు మాలోత్ కవిత, మేమందరం అప్పటిదప్పుడే అనుకొని తెల్లారి ఇందిరా పార్క్ దగ్గర పిల్లల కోసం ఒక ధర్నా కార్యక్రమం చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకొని వెంటనే వరంగల్ జిల్లా నాయకత్వం మొత్తానికి పెద్దన్ననే ఫోన్ చేసిండు. ధర్మారెడ్డి అన్న పెద్దన్న ఫోన్ చేసి రేపు మనం ఒక 5-6 వేల మంది పిల్లలం మనం పోవాలి, యువకులు పోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని అప్పటిదప్పుడు నిమిషాల మీద ఆర్గనైజేషన్ చేసిండు.